నమస్తే. ప్రస్తుతం తెలంగాణలో రేవంత్ రెడ్డి పరిపాలనా విధానం మీకు ఏ విధంగా అనిపిస్తుంది? రేవంత్ రెడ్డి పరిపాలన ఇప్పుడు ఆయన రైతు బంధు ఇస్తలేడు. ఏమి ఇస్తలేడు? రైతులకు చాలా కష్టాలు అవుతున్నాయి. ఇప్పుడు ఈ రుణమాఫీ కూడా ఇప్పుడు సగం మంది కట్ చేసిండు, సగం మందికి ఇస్తుండు. ఇప్పుడు చాలా చాలా వరకు అయితే ఇప్పుడు రైతులను మాత్రం చాలా ఖరాబ్ చేస్తున్నాడు. 2 లక్షలు హాఫ్ కి ఇస్తుండు, సగం మందికి ఇచ్చిండు, సగం మంది ఇప్పుడు ఆఫీసుల పంట తిరుగుడే సరిపోతుంది. అంటే ఇప్పుడు మనకి చూసుకున్నట్టయితే హైడ్రా అని ఒక దాన్ని తీసుకొచ్చాడు కదా, అక్రమ కట్టడాలని. మొన్న చూసుకుంటే నాగార్జున కట్టడం కూడా కూల్చేసిండు. సో ఇదంతా కూడా పార్టీకి వ్యతిరేకంగా ఉన్న వాళ్ళకి జరుగుతుంది, పార్టీకి అనుకూలంగా ఉన్న వాళ్ళకి జరగట్లేదు అని అంటారు కదా, దానిపైన మీ అభిప్రాయం? కాంగ్రెస్ వాళ్ళది ఏం చేస్తలేరు మేడం, కాదు వేరే పార్టీలలో చేస్తారు, ప్రతిపక్ష వాళ్ళదే చేస్తారు. ప్రతిపక్షాల మీద పడరు. ఇప్పుడు వాళ్ళని కదిలిస్తూ లేరు. ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం, కేసీఆర్ ప్రభుత్వం బాగుందంటారా, ఈ ప్రభుత్వం బాగుందంటారా? కేసీఆర్ ప్రభుత్వం మాత్రం మంచిగానే చేసిండు మేడం. రైతులకు మాత్రం మస్తు చేసిండు. మేము రైతులం. పెన్షన్లను పెట్టిండు. పెన్షన్లు ఇంతవరకు జాడలేవు, పత్తలేవు. నీ హ్యాండిక్యాప్ ఇంతవరకు ఆ పెన్షన్ వచ్చింది లేదు, ఇచ్చింది లేదు. అది మాత్రం వాస్తవం. చాలా మంది ఎదురు చూస్తారు.